హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీరు ఎలా పోయినా. ఇప్పుడు ఆ గుడి కాడికి వచ్చాం. ఆ గుడి చరిత్ర ఏందనేది నేను చెప్తారండి. ఈ గుళ్ళకి పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్, చాలా చరిత్ర ఉంది. మొత్తం మొత్తం తొమ్మిదిగా బంగారం కోసం అంత గుడి మొత్తం ఏందో కానీ దేవుడు ఏమైనా ఉంటే అనుకోకండి ప్లీజ్. ఈ దేవాలయం ఇదేమన్నారా, బృహత్ శివాలయం అంట రాజు. ఒక్క నిమిషం, ఇది ఎక్కడే లింగమంతుల స్వామి గుడి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ అద్భుతమైన గుడి ఇదేంటంటే పాత లింగమంతుల స్వామి గుడి ఫ్రెండ్స్. ఇది పాత లింగమంతుల స్వామి గుడి ఎందుకన్నానంటే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర ఏది? పెద్దగట్టు. పెద్దగట్టు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడనే ఉండేదట ఫ్రెండ్స్. ఇది ఈ గుడి, ఈ దేవుడు అక్కడికి ఎలా వెళ్ళాడని చెప్తా వినండి. క్రీస్తుపురం ఒక 200 సంవత్సరాలు అవతల ఈ గుడి కాడికి ఒక గర్భిణీ స్త్రీ ఆ మెట్ల గుండా నడుచుకుంటూ వస్తుందట ఫ్రెండ్స్. నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళు జారి కింద పడిపోయిందంట. కింద పడిపోవడం వల్ల ఏమైంది, ఆమె ఒక శాపం పెట్టిందట ఫ్రెండ్స్. దేవుడా, నీ ఇంత పైకుంటే నా అలాంటి వాళ్ళు ఎలా వస్తారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు ఇక్కడి నుంచి లింగమంతుల స్వామి అక్కడికి అక్కడికి వెళ్ళిపోయాడు అనేది మాత్రం పుకార్ అంటే ఒక ఉంది ఫ్రెండ్స్. అది నిజమే. చూడండి, ఇది లింగమంతుల స్వామి గుడి అనమాట. ఓల్డ్ 200 సంవత్సరాల క్రితంది. అలా వెళ్ళిపోయి అక్కడ వెలిసిండాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇక్కడ పెద్దగట్టుగా ఉండిపోయింది. స్టార్టింగ్ అయితే ఇక్కడనే ఉండేది లింగమంతుల స్వామి గుడి. ఆ మెట్లు ఎక్కలేక ఒక మహిళ పెట్టిన శాపానికి అక్కడికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అదనమాట ఈ చరిత్ర. ఆ మెట్లు ఎందుకున్నది అని నేను చెప్పాను కదా, అదనమాట. 200 అవతల క్రీస్తు పూర్వం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి. అక్కడ కానీ ఇక్కడ గుడి బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చుట్టూ ఇటొక కాపల దేవుడు, అటొక కాపల. పైన డిజైన్లు కూడా చూడండి చాలా బాగుంటాయి. లోపల చూడండి అంతా అసలు అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఒక మహిళ పెట్టిన శాపానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ దేవుడు. లింగమంతుల స్వామి అనేది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి స్థిరపడిపోయాడు అనమాట. లింగమంతుల స్వామి గుడి అనమాట ఇది. చూడండి, మీకు అర్థమవుతుంటుంది. మొత్తం దిద్దురా లోపల కెమెరా పెట్టి చూడండి. అసలుగా ఇటొక దేవుడు ఉండు, మళ్ళీ ఇటొకటి. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం డిజైన్లు కూడా చూడండి. రాతి కట్ట అక్కడ కన్నా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది గుడి. ఒక మహిళ పెట్టిన ఒక లాంగ్ ఎత్తులో ఉండటం వల్ల దేవుడు అక్కడికి వెళ్ళిపోయింది అనేది పుకారు ఫ్రెండ్స్. పుకారు ఏమి కాదు, అది నిజము. మా ముత్తాతల ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ ఉండ్రగొండ వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు. 2 గదులు ఫ్రెండ్స్. ఇది మామూలుగా గుడి, ఒక ఏమంటారు వరండా, అవతల గర్భగుడి ఫ్రెండ్స్. ఓల్డ్ అయిపోయింది. ఇందులో బంగారం కోసం చూడండి ఎట్లా తోమిరు మొత్తం. అదనమాట, మొత్తం తోమేశారు. మొత్తం చుట్టూ బండలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి. ఒక మహిళ పెట్టిన శాపానికి అక్కడికి వెళ్ళిపోవడం అనేది చాలా మా ఊరికి అదొక శాపం అన్నట్టే. అదే ఇక్కడ పెద్దగట్టు నిర్వహించున్నట్టయితే ఇది చాలా పెద్దగా దేవస్థానంగా వెలిగిపోయేది. ఈ పురావస్తు శాఖ వాళ్ళు కూడా చాలా అద్భుతం అలా ఉండిపోయేది ఫ్రెండ్స్. ఒక చిన్నపాటి యాదగిరి గుట్ట అయిపోయేది ఉండేది. ఇప్పుడు జరుగుతున్న పెద్దగట్టు అదే ఇక్కడ జరిగినట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉండేది. సరే, ఇప్పుడు కూడా అలా జరగడం మాకు ఇబ్బంది ఏమి లేదు. అంటే ఒక సంతోషం కదా ఫ్రెండ్స్. ఇగో గుండుకి గుడి, ఇది శివాలయం ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. గుండు కింద అనమాట శివాలయం, ఓల్డ్ శివాలయం. అక్కడ ఫోటో తీయాలిగా రాజు, లాస్ట్కి ఇది అయిపోయినాక తీద్దాం. చూడండి, గుండు కిందనే శివాలయం. చాలా అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎంత వాన వచ్చినా కురవటం కానీ చేయటం కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు. దేవుడు ఎలా వెళ్చాడో మనకు తెలియదు. మనం లోపలికి వెళ్ళాలేమో, అంత కూలిపోయింది ఫ్రెండ్స్. బంగారం కోసం తవ్వారు. చాలా ఘోరంగా ఉంది. డిజైన్లు కూడా చూడండి. గుడి ఇంకా ఇది 100 సంవత్సరాలు ఉన్నా కానీ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సిమెంట్ వాడలేదు, ఒక కరిగిపోయి ఇటుక పెడ్డలు వాడలేదు. మొత్తం బండ కింద ఆల్రెడీ స్టోన్తో చేసింది కాబట్టి ఇంకా నేను 100 సంవత్సరాలు ముసలోనైనా కానీ ఇలా ఉంటుంది. నా మునిమనోళ్ళు వచ్చిందా కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. అది మాత్రం పక్క. మనం ఉండి చెడగొట్టుకోవడం తప్పించి, ఇట్లాంటి గుళ్ళు కూలగొట్టుకోవడం తప్పించి, ఒక పిచ్చి నమ్మకంతో
బంగారం ఉంటుంది అదని ఇదని ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి గుళ్ళు అద్భుతమైన గుళ్ళు చెడగొట్టుకోవడం అనేది బాధాకరమైన విషయం. ఓకే ఫ్రెండ్స్, చూడండి లోపల ఎంత బాగుందో, ఎంత విశాలంగా ఉందో కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మొత్తం పైది గుండు అనమాట, పైది నీకు పెద్ద గుండు, కొన్ని వేల టన్నుల బరువు ఉన్న గుండు ఫ్రెండ్స్. గుండుకి అచ్చు చేసి మొత్తం చెక్కి కింద గుడి కట్టారు ఫ్రెండ్స్. అలా అనమాట. ఇది చూస్తే మీకే అర్థమవుతుంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు చూసేవాడిని నాకే అర్థం కాలేదు ఫ్రెండ్స్. గుడి అడుగుగానే ఎత్తుకుంటూ వచ్చిన, అసలు మొత్తం చెట్లు పెరిగిపోయినాయి, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. ఓకేనా, ఫోటో తీరా ఆపేసి ఒక ఆపకి ఇటు పెట్టు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, ఎక్కువ టార్గెట్ కాదు ఫ్రెండ్స్, ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్, అది చాలు ఫ్రెండ్స్. నాకు చాలా థ్యాంక్స్, ఇప్పుడు చేసిన సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ కూడా కొద్దిగా ఆదరించండి ఫ్రెండ్స్. ఓకేనా, ఏమనుకోకండి ఏదో తీస్తున్నాడు ఏదో చెప్తున్నాడు అనుకో, మా కాడ ఉన్నది మాత్రం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఎంకరేజ్ చేసి నాకు సహకరించగలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. ఆ గంట ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను వీడియో ఏది పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ల విధానంలో మీకు వచ్చేస్తుంది. అందువల్ల నాకు కొద్దిగా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.